ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం రూతు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 22వ వచనం వరకు. సావధానంగా వినండి. నయోమి తాను కన్న 2 కుమారులు. నయోమి పెనిమిటి లేనిది అయింది. వారికి ఆహారమివ్వడానికి యెహోవా తన జనులను సందర్శించాడని ఆమె మోయాబు దేశములో విన్నది గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళడానికి ఆమె కోడండ్లు ప్రయాణమయ్యారు. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రు బయలుదేరి యూదాదేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెడుతూ ఉండగా నయోమి తన 2 కోడండ్రను చూచి అన్నది, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. నయోమి కోడళ్ళిద్దరినీ ముద్దు పెట్టుకున్నది. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి అన్నారు, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వస్తాము. నయోమి అన్నది, నా కుమార్తెలారా, మీరు మరలి వెళ్ళిపోండి. నాతో కూడా మీరు రానేలా? మిమ్మలను పెళ్లి చేసుకోవడానికి ఇంకా కుమారులు నా గర్భమున ఉంటారా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ని. నాకు నమ్మిక కలదు అని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కన్నా వారు పెద్దవారు అయ్యే వరకు వారి కోసం మీరు కనిపెట్టుకొని ఉంటారా? మీరు వారి కోసం కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉంటారా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యాడు. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించింది. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకున్నది. రూతు ఆమెను హత్తుకున్నది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? బెత్లెహేములో కరువు తీరింది. మళ్లీ వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయని నయోమికి కబురందింది. బెత్లెహేము అంటే భోజనశాల, ఆహార గృహం, రొట్టెల ఇల్లు, స్తుతి గృహం బెత్లెహేము. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎప్పుడు వెడతామా అని ఆరాటపడ్డాడు. నయోమి కుటుంబం కూడా అలాగే ఎప్పుడు బెత్లెహేముకు వెడదామా అనే ఆశతో ఎదురుచూచింది. ఆ కుటుంబంలో మగదిక్కు ఎవరూ లేరు. నయోమి భర్త, ఆమె 2 కుమారులు అందరూ చనిపోయారు. వీరి దేశం మోయాబు కాదు. స్వదేశాన్ని గురించి తలంచని కుమారుడు ఒక కుమారుడేనా? తప్పిపోయిన కుమారుడు పందుల కొష్టం నుంచి తండ్రి వద్దకు పరుగెత్తి వచ్చాడు. పందులు పందుల కొష్టాన్ని ఆశిస్తాయి. కుమారుడైతే తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తితో తపనతో అట్టిట్టయిపోతాడు. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లడానికి మళ్ళినట్లు. కుమారుడు కాబట్టి తండ్రి వద్దకు వెళ్ళగలిగాడు. తండ్రితో తండ్రి ఇంటిలో కుమారుడుగా ఆనందించాడు. పంది అయితే అలా ఉండగలదా? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనే నానుడి ఉండనే ఉన్నది. నయోమి దేవుని బిడ్డ కాబట్టి తన స్వదేశానికి వెళ్ళటానికి సిద్ధపడింది. 2 కోడళ్లను పిలిచి అన్నది, అమ్మాయిలు, నేనింకా ఇక్కడ ఉండలేను. మా ఊరికి, నా స్వదేశానికి బెత్లెహేముకు వెళ్ళిపోతున్నాను. మీరు నాతో వస్తారా? మీరు గనక నాతో బెత్లెహేముకు వస్తే మీకు కష్టాలొస్తాయి. మీరు మోయాబీయురాండ్రు, మేము ఇశ్రాయేలీయులము. ఈ 2 జాతుల మధ్య సాంగత్యము సహవాసము బొత్తిగా లేదు. అలాగే యూదులకు సమరయులకు కూడా సంబంధాలు సరిగా లేవు. మీరు మోయాబీయులు గనుక మా దేశస్థులు మిమ్మల్ని చేర్చుకోవడం కష్టమే. మీరు మళ్లీ పెళ్లాడడం అసలే కుదరదు. మీరేమో మంచి యవ్వనంలో ఉన్నారు, మనకేమో ఆస్తిపాస్తులు లేవు. మీరు వైధవ్యంతో జీవితమంతా బేదరికంలో గడపాల్సి వస్తుంది. ఆలోచించుకోండి.
మీరు మంచి పిల్లలు, మీ సౌశీల్యం ఎంతో మెచ్చుకోదగింది. మీరు మీ పుట్టింటికి వెళ్ళండి. శ్రోతలు, ఈ ముగ్గురు స్త్రీల సమావేశం ఎంతో ఉద్రేకభరితం. ఓర్పా, రూతు పరాయి జాతికి చెందిన వారైన నయోమి వారిని ఎంతో మెచ్చుకుంటోంది. ఈ ముగ్గురు స్త్రీలు ఏడుస్తున్నారు, ఉద్రేకం పట్టలేకపోతున్నారు. అత్తా, అత్తా, మేము మీతో వస్తాము అన్నారు. రూతు గ్రంథ సందేశం బంధు విమోచకుడు. విధవరాలైతే చనిపోయిన ఆమె భర్తకు దగ్గరి బంధువు దాయాది ఆమెను పెండ్లాడి ఆమెను విడిపించాలి. కాని అది ఈ పిల్లల విషయంలో జరగదు. వీరు విదేశీ స్త్రీలు. నయోమి వారికి ఇదంతా వివరించి చెప్పింది. మీ ఇద్దరికీ భర్తలను కని ఇవ్వమంటారా? వృద్ధురాలిని అది సాధ్యమేనా? నేను ఏదో అద్భుతం జరిగి కన్నా మీరు ఎంతకాలం కనిపెడతారు? మీ యవ్వనమంతా వృధాగా గతించిపోతుంది అంటూ నయోమి ఉత్కంఠభరితమైన ఉపన్యాసం చేసింది. రెండు దారులు కలిసిన చోట ఆ ముగ్గురు స్త్రీలు నిలిచి ఉన్నారు. ఓర్పా, రూతు అటో ఇటో తేల్చుకోవలసి ఉంది. రూతు తీర్మానం మీదనే క్రిస్మస్ కథ ఆధారపడి ఉంది. రూతు గనుక తన అత్తతో బెత్లెహేముకు వెళ్ళకపోతే జ్ఞానుల యాత్ర లేదు, కాపరుల సాక్ష్యమూ లేదు, సుమయోను నిరీక్షణ నెరవేరదు. అన్నా ప్రతీక్ష ఆశాభంగమే అవుతుంది. గాని రూతు గొప్ప తీర్మానం చేసింది. అత్తతో బెత్లెహేముకు వచ్చేసింది. ఓర్పా వీడ్కోలు చెప్పి అత్తను ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. తనవారి మధ్యనే జీవించడానికి కోరుకుంది. ఓర్పాకు ఓర్పు లేదు. తిరిగి విగ్రహారాధన సంస్కృతిలోకి తిరోగమించింది. 15వ వచనం నుండి నయోమి రూతుతో అన్నది, ఇదిగో నీ తోడికోడలు తన జనుల వద్దకు, తన దేవుని వద్దకు తిరిగిపోయిందే. నీవు నీ తోడికోడలు వెంబడి వెళ్ళు. అందుకు రూతు అంది, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలవద్దు. నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను. నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందుతాను. అక్కడే పాతిపెట్టబడతాను. మరణము తప్ప మరేదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. తనతో కూడా రావడానికి ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడడం మానింది. గనుక వారిద్దరూ బెత్లెహేము చేరే వరకు కలిసి ప్రయాణం చేశారు. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటూ ఉండగా ఆమె అన్నది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేశాడు. గనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రప్పించాడు. మీరు నన్ను నయోమి అని పిలవడం దేనికి? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. నయోమి, ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే ఆమె కోడలు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చారు. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరుకున్నారు. శ్రోతలు వింటున్నారా? ఓర్పా వెళ్ళిపోయింది. రూతు, నేను వెనక్కు తిరిగిపోను అత్తా, నీతోనే ఉంటాను అంది. తనను తాను నయోమితో సంయుక్తపరుచుకున్నది. రూతు తీర్మానంలో నిత్యత్వపు పరిమాణం ఉంది. రూతు పేరు కొత్త నిబంధన గ్రంథంలో 1వ అధ్యాయంలో రాసి ఉంది. రూతు తీర్మానం ఎంత గొప్ప పని చేసిందో చూచారా? యేసుక్రీస్తు వంశావళిలోకి రూతు పేరెక్కింది. రూతు విశ్వాసం ఎంత స్థిరమైందో నయోమి పట్టి చూచింది. నీ తోడికోడలుతో నీవు పోతావా, నాతో వస్తావా అని సవాలు చేసింది.
యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో ప్రభువు తన శిష్యులతో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా? ఆ విధంగా 12 ఆయన అడిగినప్పుడు సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, మేము ఎవరి వద్దకు వెళతాము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. రూతు తీర్మానము ఇలాంటిదే. పశ్చాత్తాపం వల్ల ఇదే తీర్మానం వెలువడుతుంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం, దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేస్తుంది. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. తెలియదు నీకు నీ మరణ దినము, తెలియునా దాని అంతము. తెలియదు నీకు నీ మరణ దినము, తెలియునా దాని అంతము. నీ దేహం మట్టిలో కలసిపోవు, నీ ఆత్మ దాని గమ్యం చేరిపోవు. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. రూతు తీర్మానంలో 7 అంశాలున్నాయి. ప్రభువు కోసం తీర్మానం చేసుకునే వారందరికీ మార్గదర్శకమైన అంశాలివి. 1, నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను, నిన్ను వెంబడిస్తాను. అంతేకాని బెత్లెహేముకు వెళ్ళడానికి పాస్పోర్టుగా నిన్ను వెంబడించటం లేదు. అత్త, నీవు నాకు కావాలి. 2, అత్త, నీవున్న చోటనే నేను ఉంటాను, నీతో నన్ను నేను సంయుక్తపరచుకుంటాను. దారిద్ర్యమైనా శ్రమలైనా నీకున్నదే నేను పంచుకుంటాను, కష్టసుఖాలు నీతో భరిస్తాను. 3, నీ ప్రజలే నా ప్రజలు, నా స్వంత ప్రజలను విడిచిపెట్టి నీతో వస్తున్నాను. నా ప్రజలు నా బంధువులు విగ్రహారాధికులు, వారిని విడిచి నేను దేవుని ప్రజలతో మమేకమవుతాను, వారితో సంయుక్తమవుతాను. అవును, యేసును ప్రేమించేవారు ఆయన ప్రజలను ప్రేమించాలి గదా. ఎన్ని కష్టనష్టాలెదురైనా నిన్ను విడువను, నిన్ను హత్తుకొని ఉంటాను. 4, అత్త, నీ దేవుడే నా దేవుడు. అసలు రూతు నయోమి కుటుంబంలో రోగిష్టిమారి మనిషిని ఎందుకు పెళ్లాడింది? వారి దేవుణ్ణి బట్టి.
రూతుకు నయోమి యొక్క దేవుడే ప్రత్యేక ఆకర్షణ. సజీవ సత్య దేవుడు ఈ కుటుంబంలో ఉన్నాడు. అందుకే రూతు సాక్ష్యమిచ్చింది, నీ దేవుడే నా దేవుడు, మనిద్దరి దేవుడు ఒకడే. యేసు తండ్రి మన తండ్రి, యేసు దేవుడు మన దేవుడు. 5. నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను, అనగా ఇశ్రాయేలు నిరీక్షణే నా నిరీక్షణ. ఇశ్రాయేలీయులకు, విశేషించి అబ్రహాముకు గల నిరీక్షణ ఇదే, పునరుత్థాన నిరీక్షణ. దేవుడు తనను మృతులలో నుండి లేపినవాడు. తన భార్య శారా మక్పేలా గుహలో పాతిపెట్టబడింది. అబ్రహాము కూడా అక్కడే పాతిపెట్టబడ్డాడు. ఇస్సాకుకు అదే నిరీక్షణ ఉంది. యాకోబు ఈజిప్టులో చనిపోయినా తన పితరుల భూమిలో నన్ను పాతిపెట్టండి అని కోరాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం అంటోంది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. పాత నిబంధన పితరులు ఇక్కడే పునరుత్థానముందని నిరీక్షించారు. యేసు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో మేడగదిలో శిష్యులతో అన్నాడు, నా తండ్రి ఇంట మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. 6. రూతు అన్నది, అత్త, నీవు పాతిపెట్టబడే చోటే నేను పాతిపెట్టబడతాను. 7. ఇక చివరి అంశం, మరణము తప్ప మరేదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అత్త, ఈ తీర్మానం తాత్కాలికం కాదు, ఇది శాశ్వతమైన తీర్మానం. రూతు ఎంతో పశ్చాత్తప్తురాలైంది. పశ్చాత్తాపమంటే లాంఛనప్రాయంగా 2-3 కన్నీటి బొట్లు రాల్చటం కాదు. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుకు నడిపిస్తుంది. మారు మనస్సు రక్షణ కాదు, అది రక్షణకు నడిపిస్తుంది. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలిగిస్తుంది. ఓర్పాకు రూతుకు మధ్య వ్యత్యాసమెంతో ఉంది. ఇద్దరూ కన్నీరు కార్చారు. ఓర్పా కన్నీరు పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపం అంటే మెటనోయియా అనే గ్రీకు మాట, అనగా మనసు మార్చుకోవడం, మార్గాన్ని మార్చుకోవడం, దేవునితో ఏకీభవించి ఆయన మార్గానికి మరలడం. ఇదే మారు మనస్సు లేక పశ్చాత్తాపం. ఊరికే ఓర్పాలాగా కన్నీరు కార్చి పాత మార్గంలోనే నడిచిపోవడం మారు మనస్సు కాదు. ఓర్పా బెత్లెహేముకు వెళ్ళలేదు, తిరిగి తనవారి దగ్గరికే వెళ్ళిపోయింది. ఆమె తిరిగి విగ్రహారాధన జీవిత విధానానికి తిరోగమించింది. అయితే రూతు పురోగమించింది. తాత్కాలిక దుఃఖం మారు మనస్సు కాదు. ఓర్పాకు ఉద్రేకం ఎంతో ఉంది, మారు మనస్సు కలగలేదు. లోక సంబంధమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. అయితే రూతు దేవుని కోసం, దేవుని పక్షంగా నిలిచింది, గెలిచింది. నయోమి, రూతు బెత్లెహేముకు రానే వచ్చారు. నయోమి ఒకప్పుడు సంపన్నురాలు, ఇప్పుడు రిక్తురాలు. శ్రోతలు గమనించండి, ఇద్దరు విధవరాండ్లు, అత్త కోడలు బెత్లెహేము చేరుకున్నారు. దేవుని సన్నిధికి దూరమై ఆమె అంతా పోగొట్టుకుంది. ఇప్పుడు రిక్తురాలై తిరిగి వచ్చింది. అయితే తిరిగి వచ్చినందుకు దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదిస్తాడు, సమృద్ధి అనుగ్రహిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చి తాను పోగొట్టుకున్నదంతా తండ్రి నుండి తిరిగి పొందాడు. తండ్రి అతనికి మంచి దుస్తులిచ్చాడు, మంచి విందు చేశాడు. ఇదంతా తాను తిరిగి వచ్చినందున కలిగిన ఆశీర్వాదం. నన్ను మారా అని పిలవండి అని అడుగుతున్నది నయోమి. మారా అంటే చేదు, నయోమి అంటే మాధుర్యం. దేవునికి దూరంగా శపితమైన దూరదేశంలో మాధుర్యం చేదుగా మారిపోయింది. ఆమెలో సంతోషం లేదు. అందర్నీ నా పేరు మార్చండి అని అడిగింది గాని దేవుడు ఆమె పేరు మార్చలేదు. ఎవరూ ఆమెను మారమ్మ అని పిలవనూ లేదు. ఆమె నయోమి. సోదరీ సోదరులారా,
రూతు గ్రంథంలో దేవుని అనాది సంకల్ప సిద్ధికి రూతు కథ గొప్ప నిదర్శనం. రూతు గ్రంథం కరువుతో, మరణంతో, నష్టంతో ఆరంభమవుతుంది. సర్వశక్తుడు నాకీ కష్టాలు రానిచ్చాడు అని నయోమి ఎంతో విలపించింది. బెత్లెహేములో అసలు కరువు ఎందుకు వచ్చింది? దేవుని ప్రజలు ఆయనకు అవిధేయులైనప్పుడు దేవుడు కరువులు రానిస్తాడు. ఎలీమెలెకు తన కుటుంబాన్ని మోయాబుకు తరలించటం కూడా అతని అల్పవిశ్వాసమే. పారిపోవటం సమస్యకు పరిష్కారం కాదు. నయోమి 2 కుమారులు చనిపోవడం విషాద ఘటన. దేవుడు చెప్పిన చోట ఉండకుండా పారిపోయిన వారికి ప్రమాదాలు వాటిల్లుతాయి. అయినా దేవుని కృప వారిని విడువదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతాను హస్తం ఉంది. యోబు కూడా సైతాను ఇదంతా చేశాడని గ్రహించక దేవుడు తనకు కష్టాలు కలుగజేశాడు అని వాపోయాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగ దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి వస్తాడు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అని యేసు ప్రభువు స్పష్టం చేశాడు. దేవుని కృప, దేవుని సర్వశక్తి ఈ గ్రంథంలో మనకు తేటగా కనిపిస్తాయి. పాపము, శరీరము, సైతాను అనే దుష్ట శక్తుల బారి నుండి ప్రభువు మనలను కాపాడుతాడని రూతు గ్రంథం మనకు బోధిస్తున్నది. పాత నిబంధన అంతటిలో ఇది గొప్ప చరిత్ర కావ్యమని చెప్పవచ్చు. దావీదు వంశవృక్షము ఈ గ్రంథంలో ఉంది. ఈ వంశరేఖ నేరుగా యేసుక్రీస్తు వరకు కొనసాగుతుంది. ఈ గ్రంథంలోని వ్యక్తులు క్రీస్తుకు ముందు గుర్తులుగా ఉన్నవారు కొందరున్నారు. గుర్తించండి, బోయజు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఆయన మనకు బంధు విమోచకుడు. బోయజు రూతును విమోచించి బంధు విమోచకుడు, బంధ విమోచకుడు అయ్యాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులు, పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటివారు అయి ఉన్నారు. క్రీస్తు మనకు ఆధ్యాత్మిక బోయజు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడై నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. రూతు ఈ విషయంలో చేసింది, చేయగలిగింది ఏదీ లేదు. అంతా బోయజే ఆమె పక్షాన చేశాడు. బోయజే రూతు విమోచనకు పూర్తి వెల చెల్లించాడు. మన రక్షణకు, విమోచనకు యేసే పూర్తి వెల చెల్లించాడు గదా. రూతు గ్రంథంలో నయోమి పరిశుద్ధాత్మకు ముందు గుర్తు. రూతుకు, బోయజుకు మధ్య ప్రేమ సంబంధాన్ని మరీ సన్నిహితం చేసేటందుకు నయోమి ఎంతో కృషి చేసింది, రూతును నడిపించింది. అలాగే పరిశుద్ధాత్మ విశ్వాసిని యేసు ప్రేమలో బలపరుస్తాడు. యేసును ప్రాణాధికంగా ప్రేమించడానికి పరిశుద్ధాత్మ మన యందున్నాడు. పరిశుద్ధాత్మ చేసే పనులు 2: 1 ప్రజలను క్రీస్తు వద్దకు తెస్తాడు. 2 మానవ సంబంధాలలో దేవుని చిత్తం నెరవేర్పునకు పరిశుద్ధాత్మ దోహదపడతాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగుతుంది అనే నిరీక్షణ సఫలమవుతుందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ప్రియ శ్రోత, యేసుక్రీస్తును ప్రేమించేటట్లు మనల్ని ప్రేరేపించే ఆత్మ పరిశుద్ధాత్మ. నీవు ఈ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. బెత్లెహేము అనగా అర్థము ఏమిటి? బెత్లెహేము అనగా అర్థము ఏమిటి? 1 గోధుమల పంట, 2 రొట్టెల ఇల్లు, 3 పాలు తేనెల గృహము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్
9399952570. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.